నమస్తే. మొన్న కేటీఆర్ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తిని హౌలగాడు అనాలంటూ ఒక పక్కన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అవుతా ఉన్నాయి. మరో పక్కన ఈ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కేసు లొట్టపీసు కేసు, నన్ను అరెస్ట్ చేసేటువంటి ధైర్యం లేదు, ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ నేను 15 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు. మరో పక్కన ఫార్ములా ఈ రేసులో తన ఫోన్లను అప్పగించేందుకు కొంత ఆయన సుముఖంగా లేనట్టుగానే తెలుస్తూ ఉంది. వీటన్నిటి పట్ల ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న మనతో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ ముఖ్యమంత్రిని ఒక పక్కన మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఈ కేసును ఉద్దేశిస్తూ, ఫార్ములా ఈ రేసును ఉద్దేశిస్తూ ఒక పక్కన ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, మరొక పక్కన హౌలా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, మీరు ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకుంటారు? మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతే కుక్కలు మొరుగుతుంటాయి, బండి మీద పోతుంటే కుక్కలు తరుముతుంటాయి మనని వెనక నుంచి. అట్లని మనం బండి ఆపి ఆ కుక్క మొరుగుతుందని మనం కూడా మొరుగుకుంటూ కూర్చుంటే కుక్కలకు మనకి ఈక్వల్ అవుతుంది. అది తరుగుతుంది కదా అని దాని వెనకాల మనం ఉరికినాం అనుకో, కుక్క వెనకాల మనం కూడా కుక్కలం అవుతాం. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, హౌలాగాళ్ళు కాబట్టి వాళ్ళు మొరుగుతూనే ఉంటారు. ఆ కుక్కలకు రెస్పాండ్ అయితే మేము కుక్కలం అవుతాం. ఈరోజు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పిచ్చి కుక్కలు. ఆ పిచ్చి కుక్కలు మాట్లాడే మాటలకి మేము పట్టించుకోము. పిచ్చి కుక్కలు అనేది ఎందుకు ఇంత హీనంగా అంటున్నానంటే, ఆనాడు తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది మా వల్ల. మా ప్రభుత్వం ఉండే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన క్యాన్వాన్ అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకులం. మేము పోయి రాజీనామా చేయమని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా కూర్చొని రాజీనామా చేయించిన నాయకులం మేము. దమ్ము, ధైర్యము, షీము, నెత్తురు ఉన్నోళ్ళు మేము. మా పోరాటంతో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఏ ఒక్క రోజు నువ్వు తెలంగాణ జెండా పట్టనోనివి, ఏ ఒక్క రోజు నువ్వు జైల్లో ఉండనోనివి, జైల్లో ఉన్నోళ్ళం మేము. నువ్వు అధికారంలో ఉండి మంత్రి పదవి చేసి ఈరోజు హౌలాగాళ్ళు అని అంటున్నావు అని అంటే నువ్వు హౌలాగాన్ని. ఎందుకంటే ఒక్కరోజు నువ్వు జైలుకి పోయినోని కాదు, మేము పోయినాం రా జైళ్ళకి. మేము చేసినాము, బస్సులు తగలబెట్టింది మేము, మీ కుటుంబము శివరాజకీయాలు చేసింది. మా శవాల మీద మా రక్తాలతోని మీరు ఆడుకున్నారు, అందుకే మీకు గతి పట్టింది. ఈ కుక్కలు మొరుగుతుంటే మేము మనుషులం, మేము మొరగం. కుక్కకు ఒక బిస్కెట్ వేస్తే తోకుపుతుంది, బిస్కెట్ వేసే సమయం ఆసన్నం అవుతుంది. తొందరలోనే జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టాల్సిన రోజు దగ్గర పడ్డది, దానికి సిద్ధమై ఉండాలి. సో అవసరమైతే ఉంటే నేను జైలుకి వెళ్ళి 15 రోజుల పాటు నేను రెస్ట్ అయినా తీసుకుంటాను, కేవలం రేవంత్ రెడ్డి యొక్క కళ్ళల్లో ఆనందం నింపుకోవడం కోసం మాత్రమే ఇట్లాంటి కమిషన్ల పేరు మీద, ఇలాంటి విచారణ సంస్థల పేరు మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాడు తప్పించి ఇలా ఈ కేసు అంతా కూడా లొట్టపీసు కేసు, దీంట్లో ఏమి లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నాడు. నిజంగా సంబంధించినటువంటి ఈ కేసులో కేటీఆర్ నిరికించేందుకే కాంగ్రెస్ పార్టీ ఏమైనా అట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదా, ఏమనుకోవచ్చు దీన్ని? అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది, ఎటువంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అని అంటే తప్పు కాదంటారా? దాన్ని తప్పు కాదంటారా ఆయన? అంటే తెలివిండి మాట్లాడుతుండా, తెలివి లేక మాట్లాడుతుండా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పైసలు ఎట్లా పోతాయి ప్రైవేట్ సంస్థకి? అది ఆలోచించాల్సిన విషయం. ఈరోజు వారు చేసింది తప్పని వారికి తెలుసు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అమ్మో నేను తప్పు చేయలే, అవును నేను తప్పు చేసినా కానీ ఈ తప్పులో న్యాయం ఉంది అనడం తప్పు. రూల్స్ని ఎవరైతే అతిక్రమించి చేస్తారో, రూల్ బుక్ను ఎవరైతే, సర్వీస్ రూల్స్ ఎవరైతే అటు ఇటు కాదని చేస్తారో వాళ్ళు జైల్లో ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఫార్ములా ఈ కేసులో నేనేమంటున్నా, హిమాంశుని తీసుకొచ్చి ఇదే తెలంగాణ విగ్రహం దగ్గర ఒట్టేసి నీ హిమాంశు మీద నేను తప్పు చేయలేదు, ఈ ఫార్ములా రేస్లో నా ప్రమేయం లేదు, నేను ఎలక్షన్ కోడ్ వచ్చినా ప్రజల సొమ్ముని ప్రైవేట్కు దారాదత్తం చేయలేదని హిమాంశు మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. బరిబత్తల మొత్తం తెలంగాణ రాష్ట్రం తిరుగుతా, బరిబత్తల తిరుగుతా అంటున్నా. హిమాంశు మీద ఒట్టేసి చెప్పమని చెప్పు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని పూర్తి స్థాయిగా మింగి పందికొక్కుల లెక్క తిని, ఒకరేమో లిక్కర్ దందా అని, ఇంకోడేమో ఈ ఫార్ములా రేస్ అని, ఇంకోడేమో ఫామ్ హౌస్కి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తే ప్రజల సొమ్ము 4 లక్షల రూపాయలు నెలకి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో దున్నపోతు లెక్క వండుకొని తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేకపోతే, ప్రతిపక్ష నాయకుడు లేని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మేము పనిచేస్తుంటే ఈరోజు మళ్ళీ నువ్వు పోయి 15 రోజులు నేను రెస్ట్ తీసుకుంటా అంటావు, సిగ్గులేదా? నిన్ను సిరిసిల్ల ప్రజలు గెలిపించింది 15 రోజులు లొట్టపీసుల కేసులు అంటున్నావు. ఏ కేసులు అన్నా కానీ తీసుకుపోయి నువ్వు 15 రోజులు రెస్ట్ తీసుకొని నిన్ను గెలిపించిరా? ఫస్ట్ రాజీనామా చేసి జైలుకి పో అంటున్నా. రాజీనామా చేసి జైలుకి పోతే మా ప్రజలకు మేము పాలన అందించుకుంటాం, ఉప ఎన్నిక పెట్టుకొని ఇంకో నాయకుని ఎన్నుకుంటాం. ఎవరు కేపబుల్ అయితే వాళ్ళు వస్తారు అక్కడి నుంచి. నువ్వు రెస్ట్ తీసుకోనికైనా నేను ప్రజలు గెలిపించింది, మీరు వేల కోట్లు సంపాదించుకునేకైనా మేము ప్రజలు గెలిపించింది. ఎర్రి మాటలు మాట్లాడితే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుకలో ఉన్న నరాలు వీకి మెడల్ వేసుకుని ఊరేగిస్తాం అంటున్నాం. మీ ముఖ్యమంత్రి కూడా ఒక సవాల్ విసురుతా ఉన్నారు, అవసరమైతే ఉంటే లైవ్ డిటెక్టివ్ టెస్ట్కు నేను సిద్ధం,
అది రేవంత్ రెడ్డి ఏమైనా సిద్ధం అన్నటువంటి ఒక సవాల్ కూడా విసురుతా ఉన్నాడు. రేవంత్ అని ఎందుకు సిద్ధం కావాలంటున్నా? రేవంత్ అని ఏమైనా అధికారంలో ఉండేనా? ఈ ఫార్ములా రేస్ కేసులు ఏమైనా సంతకాలు పెట్టిండా, లేకపోతే ఈ కాళేశ్వరంలో కమిషన్లు తీసుకుంటా ఏం చేసిండని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిన వాళ్ళు మీరు డిమాండ్ చేయడానికి డిమాండ్ చేసే నైతిక అర్హత వీళ్ళకి లేదు. నైతిక అర్హత అంటున్నా. ఈ రోజు బనకచెర్లకు సంబంధించిన విషయంలో ఆల్ పార్టీ ఎంపీస్తోని మా ముఖ్యమంత్రి గారు మీటింగ్ తీసుకుంటున్నారు. గతంలో జరిగిన ఇష్యూస్లో కూడా ఆల్ పార్టీస్ని పిలిచి ఈరోజు మీటింగ్ పెడుతున్నారు. ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ 10 సంవత్సరాల కాల్ఫర్ చేసిండ్రా? ప్రతిపక్షాలకు మీరు సమయం ఇచ్చిండ్రా? కనీసం వారి మాట విన్నారా? ఒక్క రోజు ప్రతిపక్షాలకు కాదు కదా, మీ పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకే కనీసం ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేకుండానే మీరు మా దగ్గర డిమాండ్ చేసేంత స్థాయి మీకు ఆ స్థాయి లేదు. ఫస్ట్ మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు ఏనాడో పిచ్చి కుక్కలేనరు. మీరు ఇంకా మనుషులుగా మంత్రులుగా ఉన్నామని అనుకుంటున్నట్టున్నారు. వాటిని మైండ్లో నుంచి తీయండి. బనకచెర్ల విషయంలో ఒక వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తం అవుతా ఉంది. తన గురువు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనకు సహకరించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. దీనికి ఏం సమాధానం? రేవంత్ రెడ్డి అన్న కంటే ముందు గురువు కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట మనం ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆనాడు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వనందుకే 2002లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైంది. దీన్ని మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు గుర్తుపడతారు. ఈరోజు బనకచెర్లకు సంబంధించి మొట్టమొదటి సంతకం ఏనాడు జరిగింది? అక్టోబర్ నెలలో శంశక్తి భవన్ ఢిల్లీలో ఉమాభారతి గారి నేతృత్వంలో సంతకం పెట్టింది కేసీఆర్. ఈ మాట నిజం కాదా? చలో మరొకసారి సవాల్ విసురుతున్నా. నీ బిడ్డ మొన్ననే నీకు లేఖ రాసింది కదా, నీ బిడ్డ అంటే ఈరోజు నీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఆమె మీద టేస్ట్ చెప్పు. 2016లో శంశక్తి భవన్లో ఉమాభారతి గారి నేతృత్వంలో బనకచెర్ల 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి ఆనాడు నువ్వు సంతకం పెట్టి తెలంగాణ ప్రజలకు శాపంగా నువ్వు మారినవా లేదా? నీ బిడ్డ మీద టేస్ట్ చెప్పు. ఈరోజు దాని శాపము కేసీఆర్. 936 టీఎంసీల నీళ్లు మనకి రావాలి, దాంట్లో విఫలమైండు. 535 టీఎంసీల నీళ్లు గోదావరి బేసిన్ నుంచి రావాలి, ఆడ విఫలమైండు. 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి బనకచెర్ల కట్టుకొని రాయలసీమకి తీసుకుపోరని చెప్పి ఈ నయ్య సొమ్ము ఈ నయ్య జాగిర్ అన్నట్టు సంతకాలు పెట్టేసి వచ్చిండు 2016లో ఉమాభారతి గారి నేతృత్వంలో. ఇదంతా కఠినమైన నిజాలు, పూర్తి స్థాయిగా డాక్యుమెంట్లతో ఉన్న నిజాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదైతే వీళ్ళు అంటున్నారో వీళ్ళకి నైతిక అర్హత లేదు. బనకచెర్లను అడ్డుకుంటాం, కావాలంటే ఆంధ్రప్రదేశ్తోని పోరాటం ఇండియా పాకిస్తాన్ పోరాటం లెక్క చేసన్నా కానీ సాధించుకుంటాం. బనకచెర్లను మాత్రం కానివ్వము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీరిప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. చివరిగా ఒక మాట, ఒక పక్కన కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నది. కాళేశ్వరం కమిషన్ లో మన ఆయనకి ఎట్లా నోటీసులు ఇస్తామంటూ, వాళ్ళ అన్నకు కూడా ఎట్లా నోటీసులు ఇస్తారంటూ ఆమె వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఏమంటున్నా, ఆ లిక్కర్ దందా మాఫియా గురించి మేము మాట్లాడలేము. ఆమె కడిగిన ఆనిముత్యం, ఆమె ఏ ఆనిముత్యం ఎలా కడిగినారో మొత్తం మందుతోని కడిగినట్టున్నారు. స్పిరిట్స్ అంటారు కదా, ఏ మందులో ఎంత స్పిరిట్ ఉంటుంది, ఏ మందులో ఎంత ఆల్కహాల్ ఉంటుంది. మా లిక్కర్ అక్క ఆమె మాట్లాడే మాటల మీద మేము స్పందించం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసే క్రమంలో ముందు స్థాయిలో నిల్చొని భారతదేశంలోనే తెలంగాణ పేరునే మారుమోగించింది లిక్కర్ స్కామ్లా. అటువంటి పెద్ద నాయకురాలు గురించి మేము మాట్లాడడం మా అర్హత కాదు. అటువంటి వారు ఆ బతుకమ్మ పేర్ల మీద మా ఆడోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చీరల పేర్ల మీద కూడా 1000 కోట్లు స్కామ్లు చేసిన ఘనత ఇంకెవరికి లేదు. అటువంటి మహా లిక్కర్ మాఫియా, మహాఘనత, మహావీర ఆమె గురించి మేము మాట్లాడడం. థ్యాంక్ యూ.